హాయ్ అండి, నేను మీ సిరి. ఏంటి ఈరోజు కిచెన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను అనుకుంటున్నారా? ఇదేంటంటే ఇంట్లో ఒక స్వీట్ చేసుకుంటున్నామండి, చక్కెరపార అని చెప్పి. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. సో ఇదైతే స్వీట్ అండి. చక్కెరపార అంటే మనకి ఒక అథెంటిక్ బిస్కెట్స్ టైప్ అనమాట, మోడర్న్గా కాదు. సో ఇదైతే మనం ఇంట్లో ఉన్న ఫ్లోర్ యూస్ చేసి చేస్తాము. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి, 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి మైదాతో చేసుకోవచ్చు, ఇంకోటి గోధుమ పిండితో చేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ మనం మైదాతో చేస్తున్నాము. మైదాతో లైట్గా లిటిల్ బిట్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది గోధుమ పిండి కంటే. పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళు గోధుమ పిండితో చేసుకుంటారు. సో ఇదేంటి అంటే ఫస్ట్ మనకు వచ్చేసి మైదా అండి. దీనికైతే క్వాంటిటీ అది ఏమీ ఉండదు, తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకలా చెప్పాను. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ అండి. ఇదైతే మనం 1/2 కప్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెయ్యి, గీ అన్నమాట ఇది. సో ఇది కూడా 1/2 కప్. ఇదేంటి అంటే షుగర్ అండి, ఇది కూడా 1/2 కప్ తీసుకోవాలి. లాస్ట్లో కొంచెం సాల్ట్, ఇంకొంచెం టిన్నీ సోడా అనమాట. సో రెండు ఒక దాంట్లో వేసేసాను, సేమ్ క్వాంటిటీ, చిటికెడు. సో మైదా ఎక్కువ మంది ఉంటే ఫుల్, లేదంటే హాఫ్. దానికి తగ్గట్టు మైదా యాడ్ చేసుకోవాలి, కానీ మైదాకు తగ్గట్టు ఇవి కాదనమాట. సో ఇంగ్రీడియంట్స్ చూసాక దీని ప్రాసెస్ ఏంటి అంటే మనం షుగర్ని అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట, లంప్స్ లేకుండా. సో అది మిక్స్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి మమ్మీ మిక్సీ యూజ్ చేస్తున్నారు పౌడర్లా చేసుకోవడానికి. బట్ మీరు ఏం చేయాలంటే కప్పు మాత్రం, క్వాంటిటీ మాత్రం షుగర్ సేమ్లా తీసుకోవాలి. పౌడర్ అని కదా అని చెప్పి తక్కువ తీసుకోకూడదు. ఇది మిక్స్ చేశాక మళ్ళీ చెప్తానండి. ఫస్ట్ 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. సో వాటర్ వేసుకున్న వెంటనే మనం గీ కూడా వేసుకోవాలి. ఇది కూడా సేమ్ క్వాంటిటీ అండి, 1/2 కప్పే వాటర్ ఎంత తీసుకున్నామో అంతే. ఇదైతే హోమ్ మేడ్ గీ అండి, మమ్మీ చేస్తారు. ఈసారి ప్రాసెస్ ఒక వీడియో తీసి పెడతాను, మీకు యూస్ అవుతుందేమో, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ షుగర్ పౌడర్ అండి. ఇది ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా, సో ఇదైతే షుగర్ పౌడర్. ఇదైతే టిప్ అండి, మనం క్రిస్టల్ షుగర్ని కలపడం, డిసాల్వ్ అయ్యే వరకు చాలా కష్టం కదా. సో ఇదైతే మనకి ఈజీ అనమాట. సో ఈ క్వాంటిటీలో అయితే తీసుకోకూడదు, ఫస్ట్ షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇదైతే ఫస్ట్ ఇప్పుడు లంప్స్ లేకుండా కలిపేస్తున్నారు చూడండి, అస్సలు లంప్స్ ఉండకూడదు. మనకి విస్కర్ ఉంటుంది కదా, దాంతో కూడా కలుపుకోవచ్చు. మమ్మీ మిక్సీ పట్టేశారు అది. సో ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఏదైనా టెంపుల్స్లో ఉన్నప్పుడు ప్రసాదం దగ్గర వస్తుంది కదా, అలా వస్తుంది, మొత్తం గీ వస్తుంది. సో ఇదైతే ఇలా కలుపుతున్నారండి. కొంచెం టైం అయితే పడుతుంది, కానీ దానికి టేస్ట్ కూడా అలానే ఉంటుంది లాస్ట్లో. సో అలా మొత్తం మనం కలిపేసుకోవాలన్నమాట. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకున్నాక ఇలా కలపాలండి. మనకు మొత్తం ఇలా కొంచెం థిక్ పేస్ట్ అనేది పైకి రావాలన్నమాట. చూడండి ఎలా కలుపుతున్నారో. సో అలానే కలపాలి. మనకి షుగర్, గీ మొత్తం డిసాల్వ్ అయిపోవాలి, మొత్తం కరిగిపోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే మైదా వేస్తున్నారండి. దీనికంటూ ఒక క్వాంటిటీ ఉండదు, మనకి లాస్ట్లో తెలుస్తుంది కదా ఎంత కావాలో అన్నది. సో ఫస్ట్ అయితే ఒక కప్ వేసారు, సరిపోలేదు. అండ్ మళ్ళీ ఇంకొక కప్ వేసారనమాట, కలుపుతున్నారు మొత్తం చూడండి. సో మనకు అలా థిక్ పేస్ట్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం టిన్నీ సోడా. సాల్ట్ దేనికి వేస్తున్నారు అంటే మనకి స్వీట్లో ఏదైనా, ఏ స్వీట్లోనైనా మనకి చిన్నది సాల్ట్ అనేది యాడ్ చేస్తారండి, ఎందుకంటే సాల్ట్ మనకి టేస్ట్ కదా. సో చిన్న సాల్ట్ వేస్తారు అనమాట. సో దీనికి చిన్న చిటికెడు సాల్ట్ వేస్తారు, మళ్ళీ కలపడం స్టార్ట్ చేశారు చూడండి. సో మనకిది మైదా ఎంత తెలుస్తుంది, క్వాంటిటీ లేదు కదా అంటే, మనకిప్పుడు చపాతీ పిండి వస్తుంది కదండి, మనం డైలీ చపాతీస్ చేసుకుంటాం కదా, అలా రావాలన్నమాట. మీకు తెలిసిపోతుంది కదా, అలా వస్తే అంతవరకు వచ్చినట్టు చేసుకోవాలి. అంతవరకు వచ్చాక మీరు మైదా వేయడం ఆపేయచ్చు. లేదు మేము గోధుమ పిండితో చేసుకుంటామంటే సేమ్ క్వాంటిటీస్ ఇలానే గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలానే. చూడండి కొంచెం టైం టేకింగ్ మనకి ఇది కలిపేటప్పుడే. క్వాంటిటీస్ అవి చూసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే థిక్ పేస్ట్ అయింది. అదే బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చండి. కాకపోతే మా ఇంట్లో ఎవరికి నచ్చదు, మ్యాక్సిమం ఏ స్వీట్స్లో మేము వేసుకోము. మీకు నచ్చితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వేసుకుంటే ఇంకొంచెం మీకు బాగుంటుందేమో. సో మమ్మీ అయితే యాడ్ చేయలేదు, మాకు ఎవరం తినమని చెప్పి. సో ఇది మనకి చపాతీ పిండిలా కలపాలని చెప్పాను కదండి. మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గరికి కలిసిపోయిన తర్వాత మనం హ్యాండ్తో కలుపుకుంటే ఇంకొంచెం మనకి
బాగా అవుతుందన్నమాట. స్పూన్తోని అంత కోఆపరేట్ చేయదు. ఈ ప్రాసెస్కి వచ్చేసిన తర్వాత కంపల్సరీగా మీరు కూడా హ్యాండ్తోనే చేయాలి. జనరల్గా మనం చపాతీ చేసుకున్నప్పుడు ఇలానే పిండి కలుపుకుంటాం కదా. సో అంటే మన హ్యాండ్స్ కొంచెం తెలుస్తుంది కదా ఏ పొజిషన్లో ఉందో ఇంకెంత చేయాలో అని చెప్పి. సో మీరు కూడా ఇలానే గట్టిగా కలిపేసుకోండి. మీకు తెలిసిపోతుంది ఎంత మైదా వేయాలి అని చెప్పి. దాంట్లో అయితే కన్ఫ్యూజన్ ఉండదు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ మాత్రం ఏదైతే చూపించానో అలా తీసుకోండి. సో మమ్మీ ఇలా కలుపుతున్నారనమాట. సో మొత్తం ఇలా కలిపేసుకోండి దగ్గరికి. మనకి ఇలా కొంచెం స్పేషియస్గా ఉన్న బౌల్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట, చిన్నది కాకుండా. లేదు కొంచెం చేసుకుంటే చిన్నది సరిపోతుంది. సో మనకి ఇది దగ్గరగా, ఇంకా చపాతీ మీరు ఎలా చేసుకుంటారో అది ఐడియా ఉంటే ఇది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి ఫైనల్గా పిండి అయితే ఇలా రావాలండి. అంటే మనకి ఇది చపాతీ పిండిలాగా రౌండ్ బాల్లా రాదు. ఎందుకు అంటే మనం నెయ్యి ఎక్కువ వేసాం కదా. సో దానివల్ల మనకి ఇది బ్రేక్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకైతే ఎగ్జాక్ట్గా పిండి పట్టుకుంటే మాత్రం అలా ఉండాలి, కానీ రౌండ్గా అయితే రాదు. మీరు భయపడకండి, చపాతీ పిండిలా అన్నారు కదా రాలేదు ఏంటి అని చెప్పి. సో ఇలానే వస్తుంది. ఫ్లోర్ అలా అయిన తర్వాత మనం మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ వేయాలండి. బిస్కెట్స్ డీప్ ఫ్రై చేయాలన్నమాట. సో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ఇలా ఆయిల్ వేస్తున్నారు మమ్మీ. సో ఇదైతే మనం ఫస్ట్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మిగిలిన పని చేసుకోవాలండి పక్కన. ఇదైతే ఈలోపు మరగాలి. సో ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అది మనం కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. చపాతీలా కాదు, ఇది కొంచెం పెద్ద సైజే కావాలి. ఎందుకు అంటే మనం ఇవి చిన్న చిన్న బిస్కెట్స్లా కట్ చేసుకుంటాం తర్వాత. సో దాని గురించి అని చెప్పి ఇలా కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలి. అలానే మరీ థిన్గా కూడా చేసుకోకూడదు, కొంచెం థిక్గానే చేసుకోవాలి. వీడియోలో మమ్మీ చేస్తున్నారు కదండి, ఆ విధంగా చేసుకుంటే సరిపోద్ది. మనకు పర్ఫెక్ట్ రౌండ్ అవసరం లేదు, ఎందుకంటే ఇవి కట్ చేసేస్తాం మళ్ళీ. సో కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. చేసుకోవాలండి. చూడండి ఎలా చేస్తున్నారో, చాలా పెద్దది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే దీనికి మనం పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, మా ఇంట్లో పిజ్జా కట్టర్ అయితే ఉంది కాబట్టి షేప్ తీస్తున్నారు. ఫస్ట్ అయితే దానికి ఎడ్జెస్ తీసేస్తున్నారండి. ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో కట్ చేసుకొని ఒక మంచి స్క్వేర్లా చేస్తున్నారనమాట. చూడండి ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకున్నారు, పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చినట్టు అనమాట. సో అవి తీసేసుకున్న తర్వాత దీన్ని ఏంటి అంటే ఇలా సన్నగా కట్ చేస్తున్నారు పిజ్జా కట్టర్తోని. లేదా చాక్తో అయినా చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం బాగా రోల్ అవుతుంది కదా, మా దగ్గర ఉంది అని చెప్పి చేయడం అంతే. సో మనకి స్క్వేర్ టైప్ చేస్తున్నారండి ఇవి. చూడండి ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్లో అయిపోయి, మనకి పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా అలా అయిపోయాయి అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చాయో షేప్ అయితే. ఇవైతే ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటుందండి. మనం డిన్నర్ లంచ్ చేశాక స్వీట్ తినే అలవాటు ఉంటుంది కదా. సో అవి అయినప్పుడు హెవీగా అనిపించదు, అలానే మనకి కొంచెం లైట్గా ఫీలింగ్ ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న బిస్కెట్స్ అయితే చేసేసుకోవాలండి. చూడండి చూడడానికి అయితే ఇవి పన్నీర్ పీసెస్ లానే ఉన్నాయి కదా. సో ఇంత ఈజీ మనకి కటింగ్. ఏదైనా ప్రాసెస్ ఉంది అంటే అది మనం మిక్స్ చేసుకున్నప్పుడే తప్ప ఇంకా ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. సో ఇవన్నీ సైడ్కి ఇలా పెట్టేసుకుంటున్నారు. చూడండి అన్నీ కలిసిపోయి ఉంటాయి కదా మనం కట్ చేసినప్పుడు. సో చెక్ చేసుకొని అన్నీ విడివిడిగా చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. సో మనం తీసాం కదండి ఎక్స్ట్రా, ఆ ఎక్స్ట్రా కూడా ఇలా పక్కనే ఉందన్నమాట. నెక్స్ట్ టైం మనం ఏదైతే కలుపుకుంటామో దాంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా వచ్చింది ఏంటి అంటే, సో ఇవన్నీ ఇలా సైడ్కి విడివిడిగానే పెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ మనకి చాలా ఎక్కువ మరగాలండి, రెగ్యులర్గా కన్నా ఇంకా ఎక్కువ మరగాలన్నమాట. సో మనం ఇలా మరగబెడుతున్నాం కదా, దీంట్లో మెయిన్ టెక్నిక్ ఏంటి అంటే మనం ఏవైతే బిస్కెట్స్ వేస్తామో అవి వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. సో స్టవ్ ఆఫ్ చేసి వేసినా కూడా మనకైతే ఇలా వేగిపోతాయి అన్నమాట. చూడండి ఎలా వేస్తున్నారో. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇవి వేసాము అనుకోండి మాడిపోతాయి. లేదు తక్కువ మరిగినప్పుడు వేయచ్చు అంటే అలా కూడా వేయకూడదండి, ఆగవు. సో మనం ఫస్ట్ బాగా నూనె ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత ఇవైతే వేయాలండి స్టవ్ ఆఫ్ చేసి. మనకి ఇవి ఎప్పుడైతే అయిపోతాయో పైకి తేలిపోతాయి అన్నమాట అయినప్పుడు. సో అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవాలన్నమాట స్టవ్. ఇదేంటి అంటే డీప్ ఫ్రై కదా, ఆయిల్ లాగుతుందా అంటే లాగదండి, ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వేసాం కదా దాని. సో మనకి ఫస్ట్ రౌండ్ అయితే ఇలా వేసేసారండి. చూడండి మనకైతే స్టవ్ ఆన్లో లేదు ప్రస్తుతానికి. సో ఈ రేంజ్లో మనకి వేగుతూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఇవైతే ఆయిల్ లాగవండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నెయ్యి వేసాం కాబట్టి మనకైతే ఆయిల్ లాగదు. సో ఆ విషయంలో అయితే మీరు భయపడే అవసరం లేదు, మనం ఎంత ఆయిల్ వేస్తామో అంతే ఉంటుంది మ్యాక్సిమము. సో ఇలా వేగుతున్నాయి కదా, మనకి ఇవి కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. చూడండి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం చపాతీకి కింద ఒక పిండి వేస్తాం కదండి, అంటుకుంటుంది సరిగ్గా రాదు అని చెప్పి. దీనికైతే వేయవసరం లేదు, ఎందుకంటే ఇది అంటుకోదు.
అండ్ పిండి అనేది మనం వేస్తే ఆయిల్లో కూడా పాడైపోతుందండి. ఎందుకంటే చపాతీ మనం డీప్ ఫ్రై చేయం కదా, జస్ట్ ఆయిల్ అలా స్ప్రింకిల్ చేస్తాం అంతే, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఇది ఏంటి అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ అయితే పాడైపోతుంది. అండ్ ఇది అంటుకోదు కాబట్టి మనం ఈజీగానే చేసేసుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లం మనకు చపాతీలో ఏంటి అంటే అంటుకుంటుందనే వేస్తాం అంతే కదా. సో ఇదైతే మనం అంత థిన్గా చేసుకోము కాబట్టి పర్లేదు, ఏది పిండి మాత్రం వేయకండి, వేస్తే మాత్రం ఆయిల్ అయితే పాడైపోతుంది. సో మనకి ఇలా వేసుకున్నవన్నీ పైకి వచ్చేయాలండి, తేలిపోవాలన్నమాట పైకి. ఆ టైంలోనైతే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి. అప్పుడైతే తీసేయడం కాదు, జస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇంకా వేగాలన్నమాట, ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా మనకి. సో ఆ టైంలో తిప్పాలన్నమాట, పైకి అయితే తేలుతాయి. సో మనకైతే చిన్న ఇండికేషన్ ఉంటుందన్నమాట ఏంటి అని చెప్పి. సో ఇలా పైకి అయితే అవ్వాలండి, చూడండి ఎలా అవుతున్నాయో. అలా వేగాలన్నమాట, బాగా ఫ్రై అవ్వాలి. ఇవైతే మనకి డీప్ ఫ్రై అంటేనే తెలుసు కాబట్టి. సో ఈ టైంలో మనం ఆన్ చేసుకుంటే మనకి మైల్డ్గా ఉంటుంది అనమాట వేడి, అది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. సో ఇలా అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి మనం ఎంతైతే ఆయిల్ వేసామో అంతే అవుతుంది ఇప్పటికైనా, ఏమైతే పీల్చుకోవట్లేదు ఇవి. చూడండి ఎలా అవుతున్నాయో, మనకి అన్నీ దగ్గరికి అయిపోతాయి అనమాట. మనం విడివిడిగా వేసినా కూడా అన్నీ ఒకే దగ్గర వేగుతున్నాయి. సో ఇది ఇప్పుడైతే మనకి స్టవ్ ఆన్లో ఉందండి. సో ఇలా అయితే పక్కన పెట్టారండి, కొంచెం చల్లారకైతే కలర్ మారుతాయి అన్నమాట. సో ఈ లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి మీరు. సో ఇది అందుకలా వాటర్ అదేంటి ఆయిల్ కొంచెం కిందకి దిగడానికి అని చెప్పి ఇక్కడ పెట్టారనమాట. తర్వాత మనకు కొంచెం చల్లగా అయిన తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి చాలా రోజులు అయితే ఉంటాయి, వెంటనే తినేవైతే కాదు. సో మనం చాలా థిన్ లేయర్ ఆఫ్ పిండిని మనం కట్ చేసుకున్నా కూడా మనకి ఇంత పెద్ద బిస్కెట్స్ అయితే వస్తాయండి. సో ఇంత థిన్ లేయర్ ఇంత పెద్దగా ఎందుకు వచ్చిందంటే మనం స్టార్టింగ్ కలిపినప్పుడు కొంచెం తిని సోడా వేసుకున్నాం కదండి, దానివల్ల అనమాట. సో కంప్లీట్ అయిపోయిందండి. ఇదైతే మనం హాఫ్ కప్ తీసుకున్నాం కదండి అన్నీ, దానికైతే మనకి ఇన్ని వచ్చాయన్నమాట. ఈ ఫుల్ ఆఫ్ బౌల్తో మొత్తం అన్నీ వచ్చేసాయి. సో మీకు ఎంత అవసరం అవుతుందో చూసి తీసుకోండి. ఇవైతే చాలా మైల్డ్ స్వీట్గా ఉంటాయి అన్నమాట. మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఈ రెసిపీ మీకు కూడా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను అవన్నీ పిన్ కమెంట్ చేస్తాను, అన్నీ ఏంటి ఎంత తీసుకోవాలి అని చెప్పి. ఆయన వీడియోలో క్లియర్గానే ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.